అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో చాలా అందమైన చెట్లు, జంతువులు, పక్షులు, నదులు, చెరువులు ఉండేవి. ఆ ఊరిలో ధనవంతుడైన ఒక తండ్రి తన 2 కుమారులతో ఎంతో సంతోషంగా జీవించేవారు. ఆ తండ్రికి తన కుమారులంటే చాలా ఇష్టం, అందుకనే వారంతా ఎప్పుడూ కలిసి భోజనం చేసేవారు. అంతా బాగానే ఉండగా ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాకు రావలసిన నా ఆస్తిని నాకు ఇవ్వు అని అడిగారు. అందుకు వారు ఆశ్చర్యపోయారు. తండ్రి సరే అని వారి ఆస్తులను చూపించడానికి వారిని తీసుకొని వెళ్లారు. వారి ఆస్తులను వేరువేరుగా చేసి వారి ఆస్తులను వారికి చూపించారు. చిన్న కుమారునికి ఆస్తికి సంబంధించిన పత్రాలు అన్ని తండ్రి ఇచ్చారు. ఆ పత్రాలు అన్ని తీసుకొని వారితో ఇంటికి వెళ్లి తన గదిలో చాలా సంతోషంతో నా ఆశ తీరింది, ఇంటిలో నుండి ఎలా వెళ్లిపోవాలా, వీటిని ఎలా అమ్మేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆలోచించుకున్న తర్వాత ఇంటి నుండి అన్ని తీసుకొని వెళ్లిపోతుంటే తండ్రి చూశారు. అప్పుడు తన అన్నయ్య తండ్రి తనని ఆపాలని చూశారు, కాని తాను వారి మాట వినలేదు, బయటకు వెళ్లిపోయారు. అక్కడ నుండి వేరే దేశానికి తాను వెళ్లి అక్కడ తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖర్చు పెడుతూ చెడ్డవాడిలా విచ్చలవిడిగా లెక్క లేకుండా తన తండ్రి దగ్గర నేర్చుకున్న మంచిని మర్చిపోయి జీవించారు. తన దగ్గర డబ్బులు అయిపోయిన తరువాత తనతో ఉన్న స్నేహితులు తనని హేళన చేశారు. వారు అందరూ విడిచిపెట్టి తన దగ్గర డబ్బులు లేవని దూరంగా వెళ్లిపోయారు. అప్పుడు ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. అందరికీ ఆహారం లేదు. ఆహారం కోసం కొట్టుకుంటున్నారు. కుక్కలు కూడా అన్ని చోట్ల ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతున్నాయి. ఆహారం కోసం అందరినీ అడిగారు, కాని ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. మంచి నీరు కూడా తనకి దొరకలేదు. చాలా ఆకలి వేస్తుంది అని చాలా బాధపడ్డారు. ఆకలిని తట్టుకోలేక ఎలాగైనా సరే ఆహారం కొనుక్కోవాలని పని ఇచ్చే ఒక ధనవంతుని దగ్గరికి వెళ్లి, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు ఏ పని ఉన్నా సరే అవ్వండి, నేను చేస్తాను అని అడిగారు. అందుకు ఆ యజమాని ఒప్పుకొని తనని వేరే చోటకి తీసుకొని వెళ్లాడు. అది పందులను మేపే పని. వాటికి రోజు ఆహారం పెట్టి స్నానం చేయించాలి అని చెప్పారు. తాను ఇంతకు ముందు ఎప్పుడు కూడా పందులను మేపలేదు, ఎప్పుడు పని చేయలేదు. ఆహారం కోసం తాను పందులను మేపే పనికి వెళ్లి వాటికి ఆహారం పెట్టి శుభ్రం చేసేవారు. అలా రోజు కూడా పందులకి ఆహారం పెడుతూ వాటిని చక్కగా చూసుకున్నారు. కాని తనలో ఏదో తెలియని బాధ, ఏర్పు వచ్చాయి. చాలా ఆకలి వేస్తుంది, ఎవ్వరూ ఆహారం ఇవ్వలేదు, మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. పందుల దగ్గర పడుకుంటున్నాను. తనకు తన తండ్రి ఇల్లు గుర్తుకు వచ్చి, తన తండ్రి దగ్గర అయితే తాను పడుకొనే తన గది ఎంత అందమైనదో, తన మంచం ఎంతో మెత్తగా ఉండేదో అని చాలా రకాల ఆహారం, మాంసం, కూరగాయలు, పప్పలు, తినలేనంత ఆహారం అని జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరోజు ఆకలిని తట్టుకోలేక పందులు తినే ఆ పందుల ఆహారం అయినా సరే తిందామని పందుల ఆహారం తినాలని ప్రయత్నం చేశారు. పందుల యజమాని తిననివ్వలేదు. అప్పుడు తాను చాలా బాధపడ్డారు. తనకి బుద్ధి వచ్చి, నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను, తండ్రి దగ్గరకు వెళ్లి తప్పు చేశాను అని ఒప్పుకుందాం అని అనుకొని బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి తండ్రి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు తండ్రి తనని దూరంగా ఉండగానే చూశారు. కుమారుడు తండ్రిని చూసి, తండ్రి, నన్ను క్షమించు, మీకును పరలోకంలో ఉండే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నేను నీ కుమారుడిని అనిపించుకునే అర్హత కోల్పోయాని అని అనాలి అని మోకరించారు. అయితే తండ్రి కుమారుడిని కోగలించుకొని తన బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నారు. కుమారుడు చాలా మురికి వాసన, పందుల వాసన వస్తున్నాడు. అప్పుడు తండ్రి తన పనివారితో, కుమారునికి స్నానం చేయించండి, ఆ తర్వాత కొత్త బట్టలు ఇవ్వండి, తన చేతి వెలికి బంగారపు ఉంగరం తొడగండి, తన కాళ్లకి చెప్పులు తొడగండి, ఆ తర్వాత పశువుని కోసి పండుగ చేయండి అని చెప్పారు. వారు మంచి పశువుని చూసి పశువుని కోసి పండుగని ప్రారంభించారు. అప్పుడు చాలా మంది వాయిద్యాలు వాయించేవారు తమ వాయిద్యాలు వాయించారు. అతిథులు చాలా మంది వచ్చారు, నాట్యాలు చేశారు. అప్పుడు తండ్రి తన చిన్న కుమారుడిని స్టేజి మీదకి తీసుకొని వెళ్లి, మరణించి తిరిగే బ్రతికినట్లు తప్పిపోయిన నా కుమారుడు మరల దొరికారు అని తన కుమారుని గురించి చాలా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకొని అందరి ముందు మాట్లాడారు. ఈలోపు సాయంత్రం పొలం పని ముగించుకొని తన అన్నయ్య ఇంటికి బయలుదేరారు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మంచి వాసన, మ్యూజిక్ విని అక్కడ ఉన్న ఒక్క పని వాణ్ణి పిలిచి, ఇక్కడ ఏమి జరుగుతుంది అని అడిగారు. అప్పుడు తాను, తప్పిపోయిన మీ తమ్ముడు మరల తిరిగి వచ్చాడు, అందుకే మీ నాన్నగారు ఇలా చేస్తున్నారు అని చెప్పారు. అప్పుడు కోపం తెచ్చుకొని బయటకి వెళ్లిపోయారు. అది తెలుసుకొని తండ్రి పెద్ద కుమారుని దగ్గరికి వచ్చి, లోపలికి రా అని పిలిచారు. అందుకు పెద్ద కుమారుడు,
నేను నీ దగ్గరే ఉన్నాను, ఎప్పుడు కష్టపడి పని చేశాను. నాకు నా స్నేహితులకు అయితే చిన్న విందు కూడా ఇవ్వలేదు అని అన్నారు. నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు కదా, నాకు ఉన్నవన్నీ నీవే కదా అని తండ్రి కుమారుడితో అన్నారు. మీ తమ్ముడు చనిపోయి తిరిగా బ్రతికినట్లు తప్పిపోయి మరల దొరికారు, అందుకని మనం సంతోషించాలి అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్లారు. అప్పుడు పెద్ద కుమారుడు లోపలికి వెళ్లారు. అందరూ కలిసి ఎంతో సంతోషించారు.